హాయ్ అండి. ఈ వీడియో తీసైతే 1 మంత్ అయిపోతుందండి. ఇది జూలైలో తీసిన వీడియో. నేను వీడియోస్ పెట్టి కూడా 2 మంత్స్ అయిపోతుంది. లాస్ట్ మంత్ మా చిన్నత్తయ్య గారు వాళ్ళు తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా దుర్గమ్మ సంబరం చేయించుకున్నారండి. ఈ దుర్గమ్మ సంబరం అయితే కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అయిన వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు చేయించుకుంటారు. దుర్గమ్మ సంబరం అయితే నైట్ 7కి స్టార్ట్ అవుతుందండి. నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను. మా అమ్మగారి సైడ్ అయితే ఇవేవి ఉండవు. దుర్గమ్మ సంబరాలు అంటే ఓన్లీ వెంకటరమూర్తి భజనని అవి చేయించుకుంటారు. నేను మా వీధిలో 2 సార్లు చూసాను, కానీ మరీ దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం చూశానండి. దుర్గమ్మ సంబరం ముందు 7 గంటలకు వస్తారండి. దుర్గమ్మ సంబరం చేసే వాళ్ళని ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి చేస్తారండి. 7 గంటలకు వస్తారు. ముందు వెంకన్న బాబుని కాళ్ళు అటికడికి పసుపాటి రాసి ముందు మనం లోపలికి తీసుకెళ్ళాలి. లోనికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా కాగడ వెలిగిస్తారు. దాని మీద అందరూ హారతి వేయాలి. ఈ సంబరం అయితే చాలా బాగా చేస్తారండి. ఇందులో వెంకన్న బాబు కథ ఫస్ట్ నుంచి చెప్తారు. తర్వాత దుర్గమ్మ వారు కూడా వస్తారు. ఇందులో ఆదిపరాశక్తి, వెంకన్న బాబు ఫస్ట్ నుంచి అంతా కథ మొత్తం చెప్తారండి. రాత్రి అంతా ఈ సంబరం జరుగుతుందండి. నేను ఫస్ట్ టైం ఇలా